విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటుకు అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి ఉదయం 5 గంటల సమయంలో 5గురు మత్స్యకారులతో వేటకు వెళ్లిన బోటు నడి సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్లో మంటలు రేగి చూస్తుండగానే క్షణాల్లోనే బోటు మొత్తం విస్తరించాయి. చెక్క మరియు ఫైబర్ బోటు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో 5గురు సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. అదే సమయంలో అటుగా వేటకు వెళ్లిన మరో ఫిషింగ్ బోటు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి సురపతి నరసింగరావు తదితరులు ఫిషింగ్ హార్బర్కు చేరుకుని బోట్ నుండి రక్షించబడిన మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిషరీస్ జేడీ విజయకు వివరాలను తెలిపి వెంటనే ప్రభుత్వానికి నివేదికను అందించాలని కోరారు. నష్టపోయిన బోటు ఓనర్కు ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరారు. నా పేరు మైలపల్లి లక్ష్మణరావు, ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాండి. ఈరోజు తెల్లవారు 4:30 గంటల సమయంలో మరి ఎంఎంవి నెంబరు 495 రిజిస్ట్రేషన్ నెంబర్ గల బోటు వేటకు బయలుదేరింది. మరి వేటకు బయలుదేరి ఫిషింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ రూమ్లో నుంచి మంటలు పెద్దగా వచ్చి పొగలు వచ్చి ఫైర్ అయిందండి. ఫైర్ అయ్యేసరికి మరి డ్రైవర్ కళాశాలలో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మరి సీలోను దూకోవలసి వచ్చింది. మరి పక్కనే శ్రీని గారి అనే బోటు ఉంది. మరి ఆ బోటు పైకి ఎక్కి వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందండి. మరి ఈ జరిగిన సంఘటన సుమారుగా 12:30 సమయంలో జరిగింది. మరి సమాచారం వెంటనే బోటు ఓనర్కి డ్రైవర్ కళాశాల చేరవేయడం జరిగింది. మరి ఆ ఓనర్ గారు ఎప్పుడు మేము డాకులో ఈరోజు మరి గణేష్ అన్నసంతర్పణ కార్యక్రమంలో ఉన్నాము. మరి కార్యక్రమానికి మరి గౌరవశ్రీ భర్త గారు ఈరోజు మన ఎంపీ గారు ఈ అన్నసంతరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా అక్కడే ఉన్నాం. మరి ఆ సమయంలో మరి నష్టం జరిగిన బోటు ఓనర్ అనిల్ అనే అతను, అంటే బోటు వాసుఫుల్ అప్పిఎం పేరు ఉంది, బడే అనిల్ దీన్ని ఆపరేటింగ్ చేస్తున్నారు. ఆయన వచ్చి తను జరిగిన నష్టాన్ని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి మా అందరం కలిసి బోటు ఓనర్తో కలిసి మరి విశాఖ ఎంపీ శ్రీభర్త గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మరి నష్టం జరిగిన అంచనా విలువ వేసుకొని మరి డాక్యుమెంట్స్తో రమ్మని ఆయన చెప్పడం జరిగింది. మరి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి జూన్ 15వ తేదీ నుంచి బోట్లో మరి సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ 6 బోట్లకి నష్టం జరిగింది. ఇది 7వ బోట్ అండి. మరి ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు ఇంతవరకు జరగలేదు. మరి కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి జేడీ ఫిషరీస్ ద్వారాగా మేము అంచనా వేయించి మరి త్వరలో మరి ప్రభుత్వాల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి మరి జరిగిన బోటు ఓనర్ నష్టాన్ని సకాలంలో చెల్లించి మళ్ళీ సాటి బోటు ఓనర్గా నిలదొక్కునే అవకాశం కల్పించాలని మరి ప్రభుత్వాలు మేము మా తరఫు నుంచి కోరుతున్నాం సార్. సుమారు 1 గంట ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి, ఇలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి. 12 నుంచి స్టార్ట్ అయ్యిందంట ఫైరు. ఈ క్రూ మెంబర్స్ దాన్ని అరికట్టడానికి ట్రై చేశారు, కానీ ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేకపోయేటప్పటికి పక్కన ఒక బోట్లోని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆ బోట్ని అక్కడ వదిలేసి ఆ బోట్లోకి వాళ్ళు జంప్ అయ్యి సేఫ్గా వచ్చారు. సుమారు ఆ బోట్ విలువ 35 లక్షలు, అంటే ఆయిల్ అందులో సరుకు అన్నీ కలిపి 35 లక్షలు ఉంటాయి. ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాము. అది వచ్చిన మేరకు వాళ్ళకి నష్టపరిహారం కోసం పంపించడం జరిగింది. వరకు జరిగినవన్నీ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ దగ్గర ఒక దీంతో పాటు 7 బోట్స్ అది పంపించడం జరిగింది డిజాస్టర్కి. వాళ్ళు అక్కడ చూసుకొని ఇస్తారు.